ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు త్వరలోని ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రలు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శ. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చ. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చలు జరిపే అవకాశం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపీకి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్ల ఆందోళన. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది. సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకుపోవాలను ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. అందుకే 3వ వైట్ పేపర్ ఇది. అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం, యథార్థాలు మీకు తెలియజేయడం. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా, మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి. దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది. అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేనుకుంటే, ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది. ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, పదే 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిర్వహణ చేతకాక ప్రాజెక్టుల్ని నీరు లేక వెలవెలబోతున్నాయని తెలిపారు. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనని తెలిపారు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వలన ఈరోజు కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందగలిగిందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందని తెలిపారు. రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వలన జరిగిన నష్టం ఎంతో ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు. నీటి పారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టా పరిధిలో పూడికతీత పనులు చేపట్టకపోవటం వలన చివరి భూములకు నీరు అందటం లేదని తెలిపారు. చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటుగా ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. వైసీపీ నేతలు కళ్ళు ఉంటే వాస్తవాలు గమనించాలని తెలిపారు. నిర్వహణ చేతకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పులిచింతలలో చుక్క నీరు లేకుండా పోయిందని తెలియజేశారు. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనని తెలిపారు. ఆదాయాన్ని, రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున
మరి ఏదైతే 25-30 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా, మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ ఏదైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి. మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళ కృష్ణా డెల్టా ఎంత నష్టపోయిందో మంత్రి గారు సోదాహరణగా ఇచ్చారు. ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పూడికి తీయపోవటం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ, బందరు, పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసింది. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత, ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం, ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవడం ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్టు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైతానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు 2,80,000 ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లోని ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చించే అవకాశం మెండుగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగిన కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 వరకు ఉంటుంది. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని రానుంది. సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎంపీకి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్పొరేటర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశాన్ని 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశానికి మీడియాను సైతం అనుమతించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. మనకి రైల్వే రోడ్ ప్రతిష్ఠించిన తర్వాత రైల్వే ట్రాక్ అంటే సుమారుగా ఒక 700-800 మీటర్లు ఎంత పంపిణీ రైల్వే ట్రాక్ అనేది చూడుతుంది.
అది వెళ్ళి జక్కమూడి తర్వాత ఉన్నటువంటి ఎస్టీపీలో వెళ్ళి అక్కడ ట్రీట్ చేసిన తర్వాత బుడమేలు వదిలారు. బహుశా ప్రపంచంలో 14 ఏళ్ల పాటు ఈజీ లైన్లు వర్క్లు ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్లో ఉన్న ఒక నగరం ఏదైనా ఉందంటే మన విజయవాడ ఉంటుంది. నేల మీద అందరూ నిలబడతారు, మాట మీద నిలబడేది అధికారులని నేను బాగా చేద్దాం చెప్పకుండా చేసిన చోట డ్రైన్ తీసుకెళ్ళి చేసి కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. టీడీపీ కార్పొరేటర్ల ఆందోళనలతో కౌన్సిల్ సమావేశాన్ని 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశానికి మీడియాను సైతం అనుమతించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. మున్సిపల్ కౌన్సిల్లో నీటి కాలుష్యంపై చర్చ జరిగింది. నీటి కలర్ మారటంపై టెస్టింగ్ల పేరిట రోడ్లు తవ్వేశారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. 1985 ముందు వేసిన పైప్ లైన్లు ఇంకా ఉన్నాయని, మార్చాలని టీడీపీ కార్పొరేటర్ల ఆరోపణలు చేశారు. కాగా పటమట ప్రాంత ప్రజల పట్ల చిన్నచూపు వద్దు అని టీడీపీ కార్పొరేటర్లు వాదించారు. వారి మరణానికి సిపిఎం పక్షాన సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే 2014-19 కార్పొరేషన్ కాలంలో 10వ డివిజన్ కార్పొరేషన్గా నగర ప్రజలకు సేవలు అందించినటువంటి మహమ్మద్ నజీర్ హుసేన్, శ్రీమతి దుద్దా వెంకట మహాలక్ష్మి గారికి, అలాగేగా మరి నజీర్ హుసేన్ గారిని నేను అప్పట్లో అనుకునేదాన్ని. మరి ఈ రోజున మన మధ్య 41వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన శ్రీమతి దుద్దా వెంకట మహాలక్ష్మి గారు కూడా నిత్యం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాబ్లంతో ప్రజలు చాలా ఈ పని వర్క్ జరిగింది. జరుగుతున్న క్రమంలో మధ్యలో మనకి కొన్ని ఫండ్స్ ప్రాబ్లం ఉన్నాయి, అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి కృష్ణలంకలో పని జరిగింది. అలాగే మనమ్మ గారు వార్డులోన 35 డివిజన్లో కూడా పని జరిగింది. 1 టౌన్లోన కూడా పని జరుగుతుంది. మరి అటువంటి పరిస్థితిలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందని గౌరవ సభ్యులు అడిగారు, దానికి సమాధానం చెప్పడానికి సిఈ గారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి పరిష్కార మార్గం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందో అధ్యక్ష. దాని మీద ఒక కమిటీ వేసి ఆఫీసర్స్ లో ప్రత్యేకమైన మీటింగ్ పెట్టించాల్సిన తరుణం మాత్రం అవసరం అధ్యక్ష. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ మీద చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చిన్న మిషన్స్ లేవు, చాలా చిన్న సొంతులు ఉన్నాయి, మిషన్స్ లోపలికి వెళ్ళవు, క్లీన్ చేసే పరిస్థితి లేదు, చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేక విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అర్చకులు, ఆలయ ఈవో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
ఉదాగమజే భజే రోదాగం ఉదాగమజే వాదిత్యా ఆదిత్యానే రోదాగం ఉదాగమజే వాదిత్యా ఓపసమ ఆదిత్యానే ఆదిత్యావసమః ఆదిత్యావసమో వసమ ఆదిత్యావసమో దేవ దేవ వసమ ఆదిత్యావసమో దేవ వసమో దేవ దేవకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా విబాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే అగ్నిర్వధుర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీమా బ్రహ్మాయురాజుర్భవ ఆయురాజుర్భవ ధాన్యం ధనం వశుం బహుత్వం శత సంవత్సరం దేభ్యమాను. సార్ అందరికి చూడండి సార్, ఒకసారి చూడండి సార్. సార్ యువర్ అమృత పథకం ద్వారా జరిగే పనులలో చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మధ్య సమన్వయ లోపంతో సిల్ట్ కృష్ణానదిలో డంపు చేయటం ఏమిటని అధికారులపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు కౌన్సిల్లో సిల్ట్ డంపింగ్ కు ప్రత్యేక స్థలం చూడాలని ప్రతిపాదన. అవుట్ ఫాల్ డ్రైన్ మూసేస్తే రాణిగారి తోట, భూపేష్ గుప్తా నగర్ లాంటి ప్రాంతాలు వర్షం పడితే మునిగిపోతాయని చర్చ జరిగింది. అయితే చర్చలో రిటర్నింగ్ వాల్ కట్టినా కూడా అవుట్ ఫాల్ డ్రైన్ విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాదుడి లేదని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వర్షాకాలం మొత్తం కృష్ణానదిలోకి వదిలివేయాలని, డ్రైన్లు క్లీన్ చేయాలని మేయర్ ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మనకి సార్వత్రిక ఎన్నికలు జరగనాయో ఆ ఎన్నికల తర్వాత మొదటి కౌన్సిల్ పెట్టుకోవడం జరిగింది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు నారాయణ గారికి, అలాగే లోకల్ ఎమ్మెల్యేలకి, ఎంపీ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కౌన్సిల్ అన్నది నిర్వహించడం జరిగింది. కౌన్సిల్లోన 16 క్వశ్చన్ ఆన్సర్స్, అలాగే 122 ఎజెండా అన్నది మనకి రావటం జరిగింది. ప్రతి ఒక్క ఎజెండా గురించి ఈరోజు గౌరవ సభ్యులు చాలా క్లుప్తంగా మాట్లాడటం జరుగుతుంది. అలాగే అధికారులని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఏదైతే వర్షాకాలం మనకి మొదలైందో, వర్షాకాలంలో నీరు పైనుంచి వర్షాలు పడడం మూలాన, అలాగే గోదావరి వాటర్ కూడా మన కృష్ణాలోన కలవటం మూలాన వాటర్ అన్నది కొంచెం రెడ్డిష్గా రావటం జరుగుతుంది. ఆ వాటరు పొల్యూషన్ అన్నది అవుతుంది, వాటర్ సరిగ్గా రావటం లేదు, కలర్ చేంజ్ అవుతుంది అని ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవ్వటం మనం చూస్తున్నాము. అది ఏ రకంగా దానికి సొల్యూషన్ అన్నది మనం ట్రీట్మెంట్ చేసి ప్రజలకి పూర్తి స్థాయిలో వాటర్ అందించాలి అన్న దాని మీద ఈరోజు చాలా క్లుప్తంగా గౌరవ సభ్యులందరూ మాట్లాడటం జరిగింది. అలాగే వాటర్ పైప్ లైన్లు, ఓల్డ్ పైప్ లైన్లు మార్చే విధానాన్ని, అలాగే అమృత పైప్ లైన్ని, అలాగే శానిటేషన్ వర్కర్లు, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లు తక్కువగా ఉండటం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం నగరాభివృద్ధికి ఎంతో ఉపకరిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిపండ్ల బాలస్వామి తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలతో సాగటమే కాక ప్రజలపై పన్నుల భారాలను మోపారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి స్వాగతిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో టీడీపీ సభ్యులు కౌన్సిల్ కు ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిపండ్ల బాలస్వామి, బీజేపీ అనుబంధ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే పెన్షన్ 4,000కు పెంచి ఇవ్వటమే కాకుండా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించిందని తెలిపారు. చెత్త పన్నును రద్దు చేయటం శుభపరిణామమని తెలిపారు. వైసీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పన్నుల భారం తప్ప ప్రజలు కొరిగిందేమీ లేదని తెలిపారు. చంద్రబాబు పాలనలో రాజధాని అభివృద్ధి, పోలవరం నిర్మాణం జరిగి ప్రజలకు మేలు జరుగుతుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. ₹1,00,000 ఎక్స్గ్రేసియా ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. మరి ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడింది కాబట్టే మరి వైసీపీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా మరి దారుణంగా ఓడిపోవడం కూడా జరిగింది. మరి సుమారు 10 మంది అతిసార వ్యాధితో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చనిపోతే ఆ నీళ్లు ప్రతి డివిజన్లో కూడా
మరి రంగు మారటం నీళ్లు, డ్రింకింగ్ వాటర్ కృష్ణానది మనకి కూతివేడ దూరంలో పెట్టుకొని మరి కార్పొరేషన్లో మంచినీటికి ఎంతో బడ్జెట్ని కేటాయించి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పటి నుంచి ఆ నూకలు చల్లవని చెప్పి తెలుగుదేశం పార్టీ మంచినీరు అందించడానికి ప్రజలకి మేము అందరం కూడా కార్పొరేషన్లో ప్రజల తరఫున పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి మంచినీటిని ప్రజలకు అందించడానికి మేమందరం కూడా మరి దాన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేసి దాని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదు, యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు మంచినీటిని అందించాలి, శుద్ధి చేసిన మంచినీరుని అందించాలని చెప్పి కూడా కౌన్సిల్లో మేము చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన పారిశుద్ధ్య కార్మికులకి మట్టి ఖర్చులకి 25,000 రూపాయలు వెంటనే శాంక్షన్ చేయాలి. తర్వాత వాళ్ళకి డెత్ బెనిఫిట్స్ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ నుంచి కూడా వాటిని కట్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆప్కాస్లో జరిగే అవినీతిని గురించి కూడా బయటపెట్టడం జరిగింది. కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి చాలామంది ఎంప్లాయీస్కి ఈరోజు కూడా జీతాలు చెల్లిస్తున్నారు. దాని మీద కూడా విచారం జరిపించాలి. మరి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కౌన్సిల్లో చెప్పడం జరిగింది. అలాగే అనేక ప్రజా సమస్యలు. నగరపాలక సంస్థ పరిధిలో వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులపై కౌన్సిల్లో చర్చ ఆసక్తిదాయకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ సభ్యులు ఆరోపించారు. నగరపాలక సంస్థ పరిధిలో పార్కింగ్ స్థలాల కౌన్సిల్లో చర్చ సుదీర్ఘంగా సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో పార్కింగ్ స్థలాల లీజు నిబంధనలు ఏమిటి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి లీజుదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు అడిగిన ప్రశ్నలపై పలువురు సభ్యులు ఉప ప్రశ్నలు సంధించారు. కాంట్రాక్టర్లు అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. అలాగే కొందరు వ్యాపారులు పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలపకపోవటం వలన లీజుదారులకు ఆశించిన ఆదాయం రావటం లేదని తెలియజేశారు. కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతో పూల మార్కెట్లో అక్రమ పార్కింగ్ వసూలు చేస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి ఆరోపించారు. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ లీజ్ సమయంలో ఉన్న నిబంధనల ప్రకారమే పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. జగ్గేపేట మండలం బుధవాడ గ్రామ పరిధిలో గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జూలై 7న జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయి మరొక 15 మంది తీవ్ర గాయాల పాలైన ఘటనలో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని పలువురు వక్తలు కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ, ఇఫ్టు, ఏఐసీసీటీయూ, ఏఐసీటీయూ, ఓపీడీఆర్ నాయకులు మాట్లాడారు. ప్రమాదానికి ఫ్యాక్టరీ ఉన్నత ఆఫీసర్లే ప్రధాన బాధ్యులుగా తేలిందని, ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవటంలో, మెయింటెనెన్స్ చేయటంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన పాయింట్లో లీకేజీ గురించి కార్మికులు గత 20 రోజులుగా అధికారులకి చెబుతూనే ఉన్నారని తెలిపారు. పైగా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగిన మెయింటెనెన్స్ సందర్భంగా కూడా వారు దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. కానీ అధికారులు ఈ లీకేజీని అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకోలేదని, ఈ కారణంగానే సపోర్టింగ్ పైప్లో మెటీరియల్ పేరుకుపోయి రసాయనిక చర్యలు జరిగి బ్లాస్టింగ్ జరిగిందని తెలిపారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం తప్ప మరే కారణం లేదని అర్థమవుతుందని, కావున అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ స్థానిక యాజమాన్యంపై ఐపీసీ సెక్షన్ 304 లేదా భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ 105 ప్రకారం కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో పరిశ్రమల్లో తరచుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారు. యాజమాన్యాలపై లేదా సంబంధిత ఉన్నతాధికారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని కారణం కాని ధీమాతో వారు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో భాగమే ఈ ప్రమాదం. కావున ఎక్కడ ప్రమాదం జరిగినా యాజమాన్యాలపై వారి శిక్షణ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేయవలసిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. లీకేజ్ వచ్చి ప్రమాదం జరగడానికి ఏదైతే పాయింట్ అక్కడ లీకేజ్ వస్తూ ఉంది, ప్రమాదం జరుగుద్ది అనే విషయాన్ని కార్మికులు గత 20 రోజులుగా యాజమాన్యం దృష్టి దిగొచ్చారు, స్థానిక అధికారుల దృష్టి దిగొచ్చారు, బాధ్యుల దృష్టికి. మొన్న 1 నుంచి 5 వరకు మెయింటెనెన్స్ జరిగింది. ఆ మెయింటెనెన్స్ సందర్భంగా కూడా కార్మికులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. ఏదో నామమాత్ర వ్యవహారం తప్ప దాని ఆ యొక్క లీకేజ్ని సరిచేయలేదు. ఈ కారణంగా అక్కడ రసాయనిక చర్య జరిగి
బ్లాస్ట్ జరిగి వాళ్ళ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఒకరు చనిపోయిన, ముగ్గురు సాగు బతుకుల మధ్య సీరియస్గా ఉన్నారు. బతుకుతారని ఆశ అయితే కనబట్టలేదు. మిగతా వాళ్ళు అంతా మరి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. ఈ నిర్లక్ష్యం అనేది చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఇలాంటి పరిశ్రమల ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం యాజమాన్య నిర్లక్ష్యత మరొకటి కాదు, లాభాపేక్ష నిర్లక్ష్యత మరొకటి కాదు. ఇవాళ ఎలాంటి ప్రమాదం జరిగినా, ఒకరు కానీ 10 మంది కానీ 20 మంది ఎంతమంది చనిపోయినా యాజమాన్యాల మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు, కేసులు లేవు. ఈ ధీమాతో వాళ్ళు మరి మెయింటెనెన్స్ సరిగ్గా చేయని పరిస్థితి కనబడుతూ ఉంది, రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. కనుక ఈ విషయంలో మొదటగా మేము యాజమాన్యాన్ని నిందితులుగా దర్చి 304 సెక్షన్ ప్రకారం, IPC 304 సెక్షన్ ప్రకారం కానీ, లేదా కొత్తగా వచ్చిన భారత న్యాయ సంహిత 105 సెక్షన్ ప్రకారం కానీ వారి మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, వారిని దోషులుగా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ ఘటన మీద ఒక సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రమాదం జరిగితే పై మా మాటలు తప్ప నుంచి నిర్దిష్టంగా అక్కడ ఏం జరుగుతోంది, యాజమాన్యం బాధ్యత రకంగా ఎవరు వ్యవహారం చేయట్లేదు. ఆ సంస్థలో మొత్తం కార్మికుల్లో 90% మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్టర్లుగా స్థానిక చోటా నాయకులు, బడా రాజకీయ తప్పుడు పద్ధతులు అవలంబించే దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు ఉంటుంది. ఇక్కడ కూడా ఆ ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన ఇచ్చాడు. ఇది సరైనటువంటిది కాదు. అందులో ₹1 కోటి నష్టపరిహారం అనేటువంటిది చాలా చిన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి ప్రాణానికి విలువ ఇవ్వలేము, విలువ కట్టలేము. సరే, ఏమైనా ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు రాష్ట్రేతరులు, ఏమైనా చనిపోయినటువంటి వాళ్ళు క్షతగాత్రుల్లో ఎక్కువ శాతం మంది బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఉంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఎవరు మాట్లాడకుండా చేయడానికి కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కుమ్మక్కైపోయి వాళ్ళు లోపాయికారి చర్చలు, ఒప్పందాలు వాళ్ళు చేస్తున్నారు. అందులో ఇటువంటి పరిశ్రమలో సహజంగానే బాధితులకు సహాయం తక్కువ అందుతుంది. అందులో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, దీని మీద న్యాయ విచారణ జరపాలి. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. అందులో అల్ట్రాటెక్ అంటే అది బిర్లా కన్సర్న్, తన దేశంలోనే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఒక తాడిపత్రిలో ఉన్న అల్ట్రాటెక్లోనే రోజుకు ఒకటింటికి 12,500 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటిది. ఇవాళ దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి సిమెంట్ యజమానుల సంఘానికి మేయర్ ఉత్సవ విగ్రహంలా మారారంటూ సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు ఆరోపించారు. కమిషనర్ వద్ద కార్మికుల ఫైళ్లు ఉండిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేయర్ ను సూటిగా ప్రశ్నించారు. మేయర్ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తుందని సిపిఎం కార్పొరేటర్ ఆరోపణలు చేశారు. అంతకుముందు కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాదుడు లేదని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కాగా కార్మికులలో వయసు మీద పడ్డ వారి విషయంలో నిర్లక్ష్యం అంటూ టీడీపీ కార్పొరేటర్లు ఎద్దేవా చేశారు. అధికారులు కార్మికులకు ఇచ్చే సామాన్య అవసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉందంటూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విమర్శించారు. ప్రజలందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వాలి. మురుగునీళ్ళు కాదు, మంచినీళ్ళు ఇవ్వాలి. రంగునీళ్ళు కాదు, మంచినీళ్ళు ఇవ్వాలి. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో విజయవాడ నగర ప్రజలు లక్షలాది మంది ఎదుర్కొంటున్నటువంటి మంచినీళ్ళ సమస్య మీద సిపిఎం పక్షంగా మేము ప్రతిపాదనలు చేసాం. ముఖ్యంగా విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ మంచినీళ్ళు ప్రజలకి దొరకని పరిస్థితి. అరగంట వస్తుందా, పావుగంట వస్తుందా తెలియని పరిస్థితి. వచ్చే నీళ్ళు కూడా మురికి నీళ్లు రావడం, కలుషితం అవడంతో విజయవాడ నగరంలో ఇప్పటికే 10ల సంఖ్యలో డయేరియాతో మరణించినటువంటి పరిస్థితి కూడా విజయవాడ నగరంలో జరిగింది. ఇప్పటికీ వేలాది మంది వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలతో ఆసుపత్రులు పాలయ్యి లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. ఈ పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడంలో పాలకపక్షం పూర్తిగా వైఫల్యం చెందింది. రంగునీళ్ళు వస్తున్నాయి, ఈ రంగునీళ్ళు అరికట్టండి అన్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల పేరుతో ఓట్ల కోసం, సీట్ల కోసం పాగులాడినటువంటి నాయకులు మరి ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. మరి నగరంలో పరిపాలన ఉందా లేదా, మేయర్ ఉన్నారా లేరా అనే పరిస్థితి ఈరోజు నగరంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి విజయవాడ నగరం నుండి
మరి విజయవాడ నగర ప్రజలకి బయటపడాలంటే మంచినీళ్ళు స్వచ్ఛమైనవి నాణ్యత కలిగినవి ఇవ్వాలి. మరోవైపు విజయవాడ నగర ప్రజలు ప్రైవేటు మరి వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి ఈరోజు మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి దాపురించింది. దీని నుంచి బయటపడే మార్గాన్ని పాలకపక్షం వెంటనే యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్ళు కలుషితమైనటువంటి పైప్ లైన్లు మార్పు చేయాలి. అలాగే 15వ ఆర్థిక సంఘం పెండింగ్లో ఉన్నటువంటి రిజర్వాయర్ నిర్మాణాలని వెంటనే పూర్తి చేయాలి. 2 పూట్ల మంచినీళ్ళు విజయవాడ నగర ప్రజలకి అందరికీ అందించాలి. కృష్ణానది పక్కన ఉన్నా కానీ బోరు వాటర్ కాకుండా కృష్ణానది వాటర్ని విజయవాడ నగర ప్రజలందరికీ అందించాలని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో దళిత నాయకుడు ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు విస్టమ్ డానియల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా డానియల్ చిత్రపటానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, తూర్పు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దేవరపల్లి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్, సొంగ సంజయ్ వర్మ మాట్లాడారు. నందమూరి తారక రామారావు అభిమానిగా నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి విస్టమ్ డానియల్ అని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి డానియల్ అని కొనియాడారు. చిరకాలం నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎల్లరింపు చేసే వ్యక్తి. సంవత్సర కాలం క్రితం ఆయన మరణించడం తెలుగుదేశం పార్టీకి చాలా దురదృష్టకరం. ఈ రోజున పొందిన విజయం ఆయన చూస్తుంటే ఉప్పొంగిపోయేవాడు. ఎందుకంటే నిరంతరం తెలుగుదేశం పార్టీ గెలవాలి, వైసీపీ ఓడిపోవాలి, ఈ నాయకుల్ని తరిమి కొట్టాలి వైసీపీ నాయకులని చెప్పి నిత్యం ఆయన తాపత్రయపడిన మనిషి. ఏ కార్యక్రమం ఉన్నా గత ప్రభుత్వంలో ఏ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమం చేసినా దానికి నిరసన తెలిపే మా విజయవాడ తూర్పు నెలలో మొట్టమొదటి మనిషి ఎవరు ఉన్నారంటే ఆయన డానియల్ గారు. చక్కటి వాగ్దాడితో ఏదైనా ఒక సమావేశాల్లో ప్రసంగించాలన్నా కూడా చక్కటి వాగ్దాడితో 10 మందికి స్ఫూర్తి ప్రేరణ కలిగించిన వ్యక్తి డానియల్. ఈ రోజున ఆయన లేకపోవడం మేమందరం చాలా చూస్తాము. అయినా కూడా విధి ఉక్రీకరించినప్పుడు దాన్ని మనం అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఆయన మరణం మాకు తీరం లోటు అని చెప్పి ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా మేము అనేక రకాలుగా అండదండలుగా ఉన్నాం. అనేక సమస్యల పరిష్కారం ఈ సంవత్సర కాలంలో వారి కుటుంబ పరిస్థితిని పరిష్కరించి వారిని ఇబ్బందుల నుంచి కొంతవరకు బయట పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఆయన డానియల్కి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆత్మ శాంతించాలి, కుటుంబానికి కూడా ఆత్మస్థైర్యం కలిగి ఆ కుటుంబానికి ఇప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు త్వరలోనే ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రలు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శ. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చ. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చలు జరిపే అవకాశం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎంపీకి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్ల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.